అందుకని అసలు ఏది ఒరిజినల్ సరుకు ఏది డూప్లికేట్ సరుకు తేలాలగా. అందుకే మొత్తానికి గాలి వాన వరదలు తప్పదు. టోటల్గా మాకు అగసాట్లోనే ఏం చెబుతున్నావు అదేగా. మీకేంది, క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కనికి అగ్ని పరీక్షలు తప్పదు. ఈ మాట సాక్షాత్తు బైబిల్లోనే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు అమూల్యమైన ఆగు శామ్యూయల్, అమూల్యం, బంగారం కంటే కూడా విలువైనదంట మన విశ్వాసం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే, గోల్డ్ కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి. అన్నానికి లేని రోజు రప్పిస్తాడు. అన్నానికి లేని రోజు రప్పిస్తాడు అంటే ఇంట్లో గడవని రోజులు. సరే, గడవపోతే ఏదో పొట్ట మార్చుకుంటూ అట్లా ఉంటాం. అదే టైంలో శోధకుల్ని పంపిస్తాడు. మళ్ళీ శోధకులు వస్తారు. వచ్చి వాళ్ళకి రెండో పాయింటే మాట్లాడరు. ఫస్ట్ వాళ్ళు ఎత్తేది ఏంటంటే యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని తెగ ప్రార్థనలు చేతివి, తెగ పోతివి, తెగ నమ్ముకుంటామమ్మా. ఈరోజేమో కుండలో కూడు కూడా లేకపోయే, పట్టెడు అన్నం కూడా లేకపోయే, అంత ఆహారం కూడా లేకపోయే. ఏం చేశాడమ్మా నీ దేవుడిని? ఫస్ట్ ఎత్తేది దేవుడి గురించే. ఈ దరిద్రులు అంతసేటు దేవుడిని అనకపోతే వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చుగా. అంత ప్రేమ వలకబోసేవాళ్ళు. ఏం చేశాడు నీ దేవుడు అనకపోతే నీకేం మాయరోగం, నువ్వు సాయం చేయొచ్చుగా. అట్లా చేయరు. చేయకపోగా పుల్ల పొట్టులాగా ఈ మాటలు గుచ్చుతూ ఉంటారు. నీకు తెలీదు వాళ్ళని కూడా దేవుడే నీ మీదకి పంపించాడని. నీకు ఇంట్లో జరగని పరిస్థితులు రప్పించి మళ్ళీ నేను గాయపరిచే వాళ్ళని ఆయనే అనుమతిస్తాడు. ఈ మాటల దెబ్బకు ఒక్కసారి ఆవేశం పెరిగి కొంతమంది అయితే ఇంకేసు ప్రభు లేదు, గీసు ప్రభు లేదు, ఇంక నేను బాగున్నదినే ఇంక బాను. ఏంది, నేను మామూలుగా ప్రార్థన చేశానా, మామూలుగా భక్తి చేశానా, అసలు ఏం చేశాను నేను? ఏందన్నా నేను ఎంత భక్తి చేశానన్నా? ఏందన్నా నాకు ఇంట్లోకి లేకపోవటం ఏందన్నా? ఈ దరిద్రం ఏందన్నా? నేను బాను. అప్పుడు ఆ వచ్చినోడు నాకు కావాల్సింది కూడా అదే. నేను ఎటు నాశనంలో ఉన్నా నువ్వు కూడా నాశనం అయిపోవాలా. అది అప్పుడు నా కడుపు చల్లగా ఉంటుంది. రైట్, ఇప్పుడు మంచి నిర్ణయానికి వచ్చావు. అది వదిలేస్తాను అన్నాడు. ఇప్పుడు వచ్చి పడిందా? మరి ఇప్పుడు వచ్చి పడిందా? నువ్వు ఆ మాట అంటావా, లేకపోతే అసలు ఏ మాట అంటావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అన్నానికి లేని రోజును రప్పించి, అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి, రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి, కఠినమైన శ్రమల్లోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు. అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా? స్తోత్రం. అన్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా? ఏమో, నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే, నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే 1-2 టెస్టుల్లో పాస్ అయిపోతావు, అయిపోయింది. ఇంక మళ్ళీ ఏమి ఉండవు. ప్రభు చిత్తం. నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావు అంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు. అలాంటి కఠినమైన అనుభవాల్లోకి నిన్ను తీసుకెళ్ళి అసలు నీ డైలాగ్ ఏందో గమనిస్తాడు. ఆహారానికి లేకుండా చేయడం ఒకటి పక్కన పెట్టి ఈ ఈ ఈ ఈ అగ్గిపుల్లలు ఉంటాయి కదా, ఈ అగ్గిపుల్లలను పంపిస్తాడు. అగ్గిపుల్లలు వచ్చి పొడుస్తూ ఉంటాయి. అప్పుడు నీ డైలాగ్ ఏంటంటే, ఈరోజు అన్నానికి కాదు, ఇక నా బ్రతుకంతా అన్నానికి లేకుండా నేను ఈంతున చనిపోయినా, నా పిల్లలు నేను మొత్తం పస్తులతో చచ్చినా చస్తాం, ఆయనను మాత్రం వదిలిపెట్టను. ఆయన నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు పట్టాడు. అన్నం నాకు పెట్టడా? మరి నాకు ఆ అన్నం పెట్టకుండా అట్లా ఆపాడంటే నన్ను ఎందుకు ఆపాడో నాకు తెలుసు, నిన్నెందుకు పంపించాడో కూడా నాకు తెలుసు. నా బుద్ధిని టెస్ట్ చేయడానికి నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి కూర్చొని మీటింగ్లు వేసిన ఐ డోంట్ కేర్.
ప్రభా, ఈ ఒక్కరోజు కాదు, ఈయంతో 10 రోజులు లేకపోయినా సరే ఒక్క మాట నిన్ను విడిచిపెట్టి నేను పోను. నా కోసం ప్రాణం పెట్టినాడు అయ్యా, నువ్వు నన్ను ప్రేమించినోడివి నువ్వు. మరి నన్ను ఈ స్థితిలో వదిలేసావంటే కారణం లేదా? ఏదో నాలో పాపం ఉండి ఉండొచ్చు, లేదో నేను మూర్ఖత ఉండి ఉండొచ్చు. నన్ను శుద్ధి చేస్తున్నావేమో, లేకపోతే నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావేమో. నాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సాయం చేయగోరి నా విశ్వాసాన్ని, దాని యొక్క నాణ్యతని నువ్వు తెలుసుకొని కోరావేమో. నీకు స్తోత్రం, నిన్ను మాత్రం వదలను. ప్రాణమే నా కోసం బలిగా అర్పించినోడివి. నా కోసం ఉమ్ములు సహించావు కదయ్యా, కొరడా దెబ్బలు తిన్నావు కదయ్యా, కాళ్ళల్లో చేతుల్లో శీలలు పొందావు కదయ్యా, తల్ల ముళ్ళ చేత గుచ్చబడింది కదయ్యా, చర్మము చీలికలు పేలికలు అయ్యేటట్టు నా కోసమే దెబ్బలు తిన్నావు కదా. నాకు తెలియదు అనుకుంటున్నావు ప్రభా? ఇవన్నీ నేను ఎరగననుకుంటున్నావా? నా కోసం ఇంత చేసిన వాడివి ఈరోజు నాకు అంత అన్నం దొరకని స్థితికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా నీవు నన్ను పరీక్షిస్తున్నావని నేను ఎరుగుతున్నాను. నీ చిత్తమే సిద్ధించుగాక. నా కోసం ప్రాణం ఇచ్చిన నువ్వు పట్టడు అన్నం నాకు నిశ్చయంగా పెడతావు తండ్రి అని నువ్వు అనగలిగితే నీ పునాది పటిష్టం. పెట్టకపోయినా, ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, తండ్రి అనగలిగితే డబల్ పటిష్టం. అది ఒరిజినల్. నా జీవితంలో నేను అనుభవించాను అలాంటి అనుభవాలు, ఎదుర్కొన్నాను. నన్ను అలాగా పూల మీద తీసుకుండాల దేవుడు. అలాంటి అనుభవాలన్నీ చూపించుకుంటానే సేవలు నన్ను తీసుకొచ్చాడు. ఒకరోజు జరగని రోజును కూడా నా జీవితంలో అనుమతించాడు, ఇంట్లో జరగని స్థితిని కూడా. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృపనిచ్చాడు నా తండ్రి. నాకదే, నా కోసం ప్రాణం పెట్టినోడు, నన్ను ఇంతగా ప్రేమించినోడు, మహిమనే నా కోసం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మట్టి మనిషి శరీరం ధరించి ఇంత త్యాగం చేసినోడు మరి నా ఇంట్లో లేదని సంగతి తెలియదా? తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నాకేదో నేర్పుతున్నాడు, లేదా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, లేదా ఆకలి పస్తులతో ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు నేర్పి రేపటి రోజున నేను దీవించబడ్డనాడు ఆకలి కొన్న మోకాలకు పట్టడి అన్నం పెట్టడానికి నన్ను ప్రోత్సహించడానికి నేర్పుతున్నాడు, అనుభవాల కోసం. ఇవన్నీ ఎరిగే పాటలు పాడుకున్నా నేను. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా, మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు, అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే శ్రమలు నీతో ఉండవు కడదాకా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీలో మెతక కనపడితే నీకు పరీక్ష ఎదురైద్ది. ఒకటి, మరి నకిలీయో ఒరిజినల్ తెలుసుకోవాలి కదా. అలాగే నీలో అనుభవ పాఠం నేర్పడానికి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. వస్త్రహీనత అంటే ఏంటో నాకు తెలిస్తే, నేను ఆశీర్వదించబడిన నాడు వస్త్రహీనుడు నా కంటపడితే 2 వస్త్రాలు ఇవ్వడానికి నాకు మనసు వచ్చింది. వస్త్రహీనత అనేదే నాకు తెలియకపోతే మరి వస్త్రహీనుడు నా కంటపడ్డప్పుడు నేను ఎలా దానం చేయగలుగుతాను? ఏమయ్యా, ఆకలితో పస్తులుంటాం అనే అనుభవం, కన్న పిల్లలకు కూడా అంత అన్నం లేని పరిస్థితిని నేను అనుభవించకపోతే రేపు ఆకలి కొన్న కుటుంబానికి నేను ఎట్లా సాయం చేయగలుగుతాను? మరి ఇప్పుడు నాకు అనుభవం కావాలిగా. నిందల పాలై వేదన పడుతున్న వాళ్ళని ఓదార్చాలంటే కాస్తైనా నిందలు మోసిన అనుభవం నాకు లేకపోతే, నింద అంటే ఏంటి? చెయ్యనిది నెత్తి మీద పట్టం. నిందలు పొందిన అనుభవం అనేది నాకు లేకపోతే నేను ఎలాగ నిందించబడ్డ వాళ్ళని ఓదారుస్తాను?
కాబట్టి అనుభవాల పాఠం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతించవచ్చు. విశ్వాస పరీక్ష, నీ విశ్వాసం, నీ పునాది యొక్క నాణ్యత తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను దేవుడు అనుమతించవచ్చు. అలాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలిచి ఉంటావా, సర్దుకుంటావా అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. నీ మనసుకు నువ్వే చెప్పుకోవాల్సిన జవాబు. ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం, ఎలా సిద్ధపడి వస్తున్నావో నీ ఇష్టం. ఏదో నలుగురు కలిసిపోతున్నారు, నేను కూడా గుంపులో గ్లోరీ అన్నట్టు పోయి మునుగుదాం అనుకుంటున్నావేమో. అది కరెక్ట్ కాదు. మునిగినా ఒట్టిది అయింది. చెప్పండి, గాలి ఖాయమా కాదా? ఆ ఊపే తల్లది కాస్త గట్టిగా ఊపండి. ఏ ఊపిరి లేనట్టు ఏందండి మీరా? ఎటు కూడా నోటితో మాట్లాడట్లేదు, తల ఇట్ట అంటున్నారు. ఇట్ట అన్నది కాస్త గట్టిగా ఊపండి. గాలి ఖాయమా కాదా? వానలు ఖాయమా కాదా? వరదలు ఖాయమా కాదా? ఏ కారణాల చేత? అనుభవ పాఠం కోసం రావచ్చు, లేదా విశ్వాస పరీక్ష కోసం. న్యాయమా కాదా మనకు రావటం? అది మనకు వచ్చేటువంటి పరీక్షల మూలం ఇది. తర్వాత కొన్నిసార్లు మనలో ఉన్న అహాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తాడు. మనలో దేవునికి నచ్చని దుర్గుణాలని విరగొట్టడానికి కూడా, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. కొంతమందికి వాళ్ళ జ్ఞానం మీద గొప్ప అంచనాలు ఉంటాయి, వాళ్ళ తెలివితేటల మీద. మరి అది విరిగిపోవాలంటే వాళ్ళ తెలివితేటలు మొహం పగలగొట్టాలా, వాళ్ళ తెలివితేటలు బెడిసి కొట్టాలా, వాళ్ళ జ్ఞానం బెడిసి కొట్టాలా. కొట్టినప్పుడు అయ్యబ్బో మన జ్ఞానం ఏదో అనుకున్నాం కానీ అంత బుస్సే, ఏదో దేవుడి దయ అనుకుంటే లైన్లోకి వస్తాడు. లేకపోతే అసలు మన ఐడియా ఎవడికి రాదుగా అంటుంటాడు. తన్ను పడినంత వరకు, తన్ను పడ్డ తర్వాత మనదేముందిలే అంత దేవుడి కృప అన్నకాడికి వస్తాడు. తెస్తాడు దేవుడు, తేవాలి, లేకపోతే పాడైపోతాం మనం. అందుకే మనల్ని విరగొట్టి నలగొట్టి ఆశీర్వదించడానికి, రెండవది విశ్వాసాన్ని పరీక్షించడానికి, మూడవది అనుభవాలు నేర్పించడానికి, ఇలా కొన్ని కారణాలను బట్టి మనకి గాలి, వాన, వరదలు అనుమతించబడతాయి ఆత్మీయ జీవితానికి. అప్పుడు ఎలా ఉండాలి పునాది? బండ మీద కట్టిన ఇంటి వలె పునాది పటిష్టంగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, మెప్పు మహిమా ఘనత నాకే కదా, మెప్పు మహిమా ఘనత నాకే కదా, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. నాలుగో కారణం విశ్వాస పరీక్ష కాదు, అహాన్ని విరగొట్టడానికి కాదు, అనుభవ పాఠానికి కాదు. ఇవన్నీ లైన్లోనే ఉంటాయి. అయినా వాన వచ్చింది, వరదలు వస్తే గాలి కొట్టింది. అదెందుకో తెలుసా? ప్రతికూల పరిస్థితులలో సైతము మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు సైతము మనం దేవుని ప్రేమించినప్పుడు అవి మొత్తం రాయబడతాయి. అక్కడ రాయబడతాయి.
ఎట్లా అంటే రేపటి రోజున మనం ఆయన ముందు నిలబడతాం ఖచ్చితంగా. ఈ భూమి మీద అయితే ఎక్కువ కాలం ఉండంలే, ఒక రోజుకి వెళ్ళేది అంత ఆరోగ్యవంతులైనా టపా కట్టేది ఖాయం, అది ఏమి ఉండేది కాదు. ఒకరోజు అయితే ఆయన ముందు నిలబడేది ఖాయం. మనం ఆ నిలబడ్డ నాడు నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. నా కుమారుడు, నేను ఇచ్చినా నన్ను మయంపరిచాడు, నేను ఇవ్వకుండా అసలు ఎంతవరకు నన్ను ప్రేమిస్తాడో చూద్దామని ఇవ్వకుండా నిలిపినా కూడా నన్ను ఉన్నాడు నా కుమారుడు దా అని రేపటి రోజున మనకి మెప్పు కలిగించడానికి, మహిమ కలిగించడానికి, ఘనత కలిగించడానికి కూడా కొన్ని పరీక్షలు మనకు అనుమతించబడతాయి. ఇది 4వ కారణం. భక్తుల విశ్వాసాన్ని అగ్ని పరీక్షకు నిలబెడతాడంట. అగ్ని పరీక్షకు నిలబెట్టి ఆ అగ్ని పరీక్షలో కాలిపోకుండా నిలిచి ప్రభువుని మయంపరిచినప్పుడు రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు శబాష్ అంటాడు. శబాష్, చాలా గాయపరిచాను నిన్ను, చాలా వేదన గురి చేశాను, నువ్వు నన్ను ముఖం ఎదుట దూషించి వెళ్ళిపోవచ్చు నన్ను, కానీ వెళ్లకుండా నువ్వు నన్ను హత్తుకున్నావు చూడు, దా నువ్వు యోగ్యురాలివిదా, యోగ్యుడివిదా అంటాడు ఆయన. చూపిస్తాడు. కఠినమైన శ్రమలకి ఇదిగో నిన్ను అగ్ని పరీక్షలో నేను ఉంచాను నిన్ను, అయినా నువ్వు నన్ను విసర్జించలేదు. నీకుండిన శక్తి కొంచెమే అయి ఉన్నప్పటికీ నీ ఓర్పు విషయమైన నా వాక్యము నీవు గైకొంటివి. బిడ్డలారా చూడండి, ఇదిగో ఈమెను చూడండి, ఇదిగో ఇతన్ని చూడండి అని కోట్లాది మంది దూతలు ఎదుట, కోట్లాది మంది మానవులు ఎదుట రేపు ప్రభువే మనల్ని ఘనపరుస్తాడు, మన తల ఎత్తుతాడు, మయంపరుస్తాడు. ఇది 4వది. ఇట్లాగా మనల్ని దేవుడు శ్రమల కొలిమిలోనికి తీసుకెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. 4 నేను చెప్పింది ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అవసరమా అనవసరమా? ప్రభువు రారాజు, ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తాడు. అది కూడా ఆయన అందరికీ ఇవ్వడు. ఏబు గ్రంథం చూసి కొంతమంది అనుకుంటారు ఏబు లాంటి శ్రమలు నాకు వస్తాయేమో అని. ఏబు గ్రంథం చూసి అందరూ అనుకుంటారు వామ్మో ఏబు లాంటి శ్రమలు నాకు వస్తాయేమో అని. నీకు అంత సీన్ లేదని ఏసైకి తెలుసు. అర్థమైందా? ఏబుకి వచ్చిన అన్ని రకాల శ్రమల్లో ఒక రకం వచ్చినా నీ విశ్వాసం అడ్రస్ ఉంటుందని తెలుసు. అందుకే నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువ భారం నీ మీద పెట్టను అన్నాడు అక్కడ. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11-12 వచనాలు చూడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి 12 చదువు. 13వ సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అక్కడ అంటే నీకు ఎంత సరుకు ఉందో తెలుసు ఆయనకి, నీ ఓపిక పర్సెంటేజ్ ఎంతో తెలుసు. కొంతమంది ఏదో ఒక చిన్న శ్రమ ఎదుర్కొని ఏబు పడ్డట్టు పడతాను అన్నయ్య నేను కష్టాలు అంటారు. ఎవరు? ఇంక బైబుల్ ఇంకెవరు కాదు, మళ్ళీ ఏ పడ్డట్టు పడతాను అన్నయ్య. అమ్మ ఏబంత వెయిట్ నువ్వు మొయ్యలేవులే, అందులో 1% 2% వచ్చింది నీకు, అంతేగాని అది 100% అమ్మా నువ్వు మొయ్యలేవు అంత. నేను చెబుతాను, నేను మొహం మీద చెబుతాను. ఏబుతో పోల్చుకోవాలేమ్మా నీకు అంత లేదని. 1-2% 1-2% వస్తేనే నువ్వు గందరగోళం అయిపోయి ఏడిసి సీదేసి గందరగోళం చేస్తున్నావు, సీదర చేస్తున్నావు. ఏబుకి వచ్చినాయని నీకు వచ్చి అడ్రస్ కూడా దొరకవు నువ్వు. ఇంక యేసుప్రభు అంటే అందరూ కొడతావు నువ్వు. ఇక దానికి ఒక అంతస్తు కావాలి. కొంతమంది హతసాక్షి అవుతానేమో తెగ భయపడిపోతూ ఉంటారు. బాబా అంత సీన్ లేదు నీకు. దానికి ఒక అర్హత కావాలి, దానికి ఒక యోగ్యత కావాలి, అదొక ధన్యత. అది అందరికి ఎందుకు దొరికింది? అమ్మో నన్ను కూడా హతసాక్ష్యం చేస్తారేమో, రేపు అంత్యబద్ధ క్రీస్తు పాలన నేను కూడా పోతానేమో, అమ్మో ఎట్ట చంపుతారో ఏం పాడో. యేసుప్రభుని నమ్ముకుంటే ఇది ఒక ఎన్ని భయాలు చెబుతూ ఉంటారు అని కొంతమంది పండుగను కూడా ఆలోచిస్తుంటారు. హతసాక్షి అవుతానే నేను అంటాను నీకు అంత సీన్ లేదని. అంత లేదు నీకు ఎంత వెయిట్ మొయ్యగలవో, అసలు నీ సరుకు ఎంతో ఆయనకు తెలుసు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియూ మీకు సంభవింపలేదు. నీవు సహింపగలుగున్న దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనీయడు. చూడండి, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును
శోధింపబడనీయడు. ఈరోజు ఎంతమంది ఎన్ని రకాల శోధనలో ఉన్నారో ఒక మాట చెప్తున్నాను, ఆ వెయిట్ మీరు మొయ్యగలరు గనక మీ మీద పెట్టాడు. ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉందండి, నా మీద వేలాది మంది లక్షలాది మంది బాధ్యత నా భుజాల మీద ఉంది. ఈ బరువు అందరి మీద లేదు. మళ్ళీ నేను అనుకుంటాను వాళ్ళందరూ ఫ్రీగా ఉందా, నానెత్తినేది ప్రభు ఎంత బరువు వేసావు, ఎట్లా మోయగలంటే సోజేవాగరే నువ్వు మొత్తం నాకు తెలుసు, నీ సరుకు నాకు తెలుసు, నువ్వు నోరు మోసుకొని పద అంట. నువ్వు ఎంత మోయగలవో నాకు తెలుసు, అందుకే అంత భారం పెట్టాను. నువ్వు నడుస్తావు పద, నేను నాకు శక్తిని ఇచ్చాను నీకు. మోషే అన్నాడు, వీళ్ళందరినీ నేనే కన్నానా, నీ రొమ్మున వారిని మోసుకొని రమ్మని మాట్లాడుతున్నావు, నా వల్ల కాదన్నాడు. వల్ల కాదేంది, అప్పటికి చాలా దూరం నడిపించావుగా. ఎలా నడిపించావు? బొమ్మనట్లా నిలబెట్టాడు మోషేని. శక్తి అంతా దేవుడిదే, శక్తి అంతా దేవుడిదే. ఆ రహస్యాన్ని ఈయన ఈ మాట అన్నాక బయలుపరిచాడు దేవుడు. సరే, నేను ఒంటిగా ఈ భారాన్ని భరింపలేనన్నావు గనుక ఇశ్రాయేల్లో 70 మంది పెద్దలను ఏర్పరచు, నీ మీదున్న ఆత్మలో వారికి పాలు నియమిస్తానన్నాడు. అంటే దాని అర్థమైంది, నువ్వు సొంతంగా మొయ్యట్లేదు మోషే, నీ మీద నా ఆత్మశక్తి పనిచేస్తుంది, అందువల్ల నువ్వు ఇంతమందికి ఆన్సర్ చేయగలిగావు. అంటే నేను ఎంత మోయగలనో దేవుడికి తెలుసు, తమ్ముళ్ళు ఎంత మోయగలరో దేవుడికి. నా వెయిట్ వాళ్ళ మీద వేస్తే వాళ్ళు ఉంటారో ఓడతారో కూడా దేవుడికి తెలుసు. అలాగే మా మీద వేసిన బరువు మీ మీద వేస్తే ఉంటారో ఓడతారో దేవుడికి తెలుసు. అందుకే ఎవరు ఎంత మోయగలరో అంత భారాన్ని దేవుడు వారి మీద పెడతాడు. అందరికీ ఒకే భారం మోపబడదు. శోధనలైనా, పరీక్షలైనా, శ్రమలైనా, పరిచర్య అయినా అంతే. మోయగలిగిన దానికంటే ఎక్కువ మోపడు ఆయన. అందుకే ఎవరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు. హతసాక్షిని అవుతానేమో అంటే నీకంతా ఏమో, నువ్వు ఒకవేళ అంతటి మెట్టుకుంటే అప్పుడు ఆలోచించవచ్చు, కానీ మరి నువ్వు అంతటి మెట్టుకున్నావా? యేసుప్రభు కావాలా, ప్రాణం కావాలంటే యేసుప్రభు ఏమన్నా ఆ శాలేమన్నా కూటమి పెడితే పోయి కూర్చున్నాను, కానీ అసలు నాకేం తెలియదు, నాకు యేసుప్రభు వద్దే, నన్ను వదిలిపెట్టి మీ దండం పెడతా పోతాను బాబా అనే రకాలు అయితే నువ్వు, నీకు అసలు ఆ పరిస్థితి ఎదురుగా నీడు. ఒకవేళ అలా కాకుండా అవును ప్రాణం అవసరంలా, నాకు యేసుప్రభు కావాలి, నువ్వు చంపినా నన్ను నా ప్రభు తిరిగి లేపగలడు అనే పట్టు నీలో ఉంటే, ఆ అభిషేకం నీ మీద ఉంటే, ఆ శక్తి నీకు దేవుడు ఇచ్చి ఉంటే, అప్పుడు నిన్ను దానికి అనుమతిస్తాడు. అది అందరికీ వచ్చేది కాదు. అలాగే ఏవుకు వచ్చిన సమస్యలు కూడా అందరికీ రావు. అలాగే పౌలుకు వచ్చిన అనుభవాలు అందరికీ రావు. నీ అంతస్తు నీదే, నా అంతస్తు నాదే. పౌలు అంతస్తు పౌలుది, ఏబు అంతస్తు ఏబుది, ఏసై అంతస్తు ఏసయ్యది. అయితే ఒకటి కన్ఫామ్, మీరు సహించగలిగినంత మాత్రం మీకు అనుమతించబడిద్ది. అదైతే ఖాయం. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? టోటల్గా ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేనేం చెప్పాను అదే మేము విన్నది చెప్పావు అంటారా, లేకపోతే తెలుసుకున్నారా? పునాది పటిష్టంగా లేకపోతే ఇల్లు కూలినట్లే, పునాది పర్ఫెక్ట్గా లేకపోతే విశ్వాసం కూడా బద్దలైపోయి వెళ్ళి లోకంలో కలుస్తారు. అలాంటి చెంచల మనస్కులు, అస్థిరులు, పునాది సరిగా ఏర్పరచుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్తున్నారు, సర్దుకోండి. లేదన్నయ్య, చావైనా బ్రతుకైనా నా ప్రభువే, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువుని ఊపిరి ఉన్నంత వరకు నేను వదిలిపెట్టను అనే తీర్మానం, ఆ దమ్ము, ఆ పట్టుదల, ఆ పటిష్టమైన పునాది నీకుంటే రా, లైన్లోకి రా. ఈరోజు నీకు బాప్తిసం ఇస్తాను, నేను సంతోషంగా ఇస్తా, ఆనందంగా ఇస్తా. ఓకేనా? రైట్. ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఎవరు ఏ విధంగా ఆదరించినా ఆదరించకపోయినా, నేను సింగిల్గానైనా సరే నా భక్తిని నేను కొనసాగించుకోగలను, దేవుని వాక్యం చేతబట్టుకొని నేను విశ్వాసంలో నిలబడగలను. ఇక రెండవ దానికి నా హృదయంలో కూడా స్థానం ఇవ్వను, కలలో కూడా నేను ఒప్పుకోను. నా కలలో కూడా నా ప్రభువే రావాలి, అంతేగాని అన్య మార్గం వైపు ఇక నేను తిరగను అనే తీర్మానం నీ దగ్గర ఉంటే రా లైన్లోకి. అలాంటి తీర్మానం నీకు లేకపోతే సర్దుకో, ఇప్పుడే సర్దుకో. లేదన్నా నేను అలాంటి తీర్మానంతోనే వచ్చానంటే సంతోషంగా బాప్తిసం ఇస్తా. ఆమేన్.
హల్లెలూయా. రెండవది, సంఘ నిర్మాణం జరిగించేటువంటి దైవ జనమా, సంఘానికి ఏ విధమైన పునాదులు వేస్తున్నారో జాగ్రత్త పడాలి. సత్య సంబంధమైన పునాది వేయాలి. ఏ పునాది? జాన్ పాల్ ఎక్కడున్నాడు? జాన్ పాల్ వచ్చాడు ఎలా? రైట్. 2 రకాల పునాదులు చెప్పి, ఒకటి విశ్వాసి తాను కలిగి ఉండవలసినటువంటి పునాది. దేన్ని ఆధారం చేసుకోవాలి? అద్భుతాలు చేయిస్తేనా యేసు ప్రభు, లేకపోతే ఇంక లేదా? అద్భుతాలు జరిగినా జరగకపోయినా, సూచక్రియలు జరిగినా జరగకపోయినా, భూమి మీద సమస్యలు తీర్చినా, సౌండ్ రావట్లా, అంత సర్దుకునేటట్టున్నారు మీరు అందరూ. సమస్యలు తీర్చినా, రక్షింపగలిగినా రక్షింపకపోయినా, ఏసే మా దేవుడు, ఏసే మా రక్షకుడు, ఏసే మా ప్రభు. ఖాయమేగా? డౌట్ లేదుగా? రైట్. ఇది పునాది. కొంతమంది పునాది ఇలా లేదు. అవకాశవాదంగా గోడ మీద పిల్లి వాటంగా ఉంది. పనులు అయితే ఇటు దూకుదాం, పనులు కాకపోతే అటు దూకుదాం అని గోడ మీద ఉన్న పిల్లిలాగా, అది ఎటు దూకిద్దో ఎవడికి తెలియదు అన్నట్టు. అంతే. మీకు తెలుసా? అటు దూకిద్దో ఇటు దూకిద్దో ఎవడికి తెలియదు. దానికి ఎటు వాటంగా ఉండి అటు దూకిద్ది అన్నట్టు. గోడ మీద పిల్లులు కొంతమంది ఉన్నారు, పిల్లి సరుకు. ఆ టైప్ వాళ్ళు ఎవరన్నా ఉంటే సర్దుకోండి ఇప్పుడే. యేసు ప్రభుతో జీవితం విలాసవంతం, భోగవంతం, సుఖవంతం అని నేను చెప్పను. పరీక్షలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అయితే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు పునాది మీద కట్టబడ్డావు. రెండవది, నీతో ఆయన ఉంటాడు. ఆయన ఉంటాడు. ఒంటరిగా మాత్రం వదిలేడు. అగ్నిలోకి పోయేదే కానీ నీతో పాటు యేసై ఉంటాడు. అప్పుడు ఇంక నీకు భయం ఏంది? ఓ భక్తుడు అన్నాడు, దేవా నీవు నన్ను ఎక్కడికి పంపినను నేను పోయేదను, అయితే ఒక్క షరతు. ఏమిటి కుమారుడా? నాతో నువ్వు ఉండాలి. నువ్వు అగ్నిలోకి పంపినా నేను పోతా, అయితే ఒక్క షరతు ఏంటంటే నాతో నువ్వు ఉండు, నేను ఎక్కడికైనా పోతా. నీతో ప్రభు ఉంటాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మనం సుఖంగా బతికామా? అదే ఎగసాట్లు మరి జీవితమేగా. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినా ఒకవేళ శ్రమల పాలైతే ఇప్పుడు ఒక భరోసా ఉంది, ఏంటంటే నీతో ఆయన ఉంటాడు. ఆయన ఉంటే ఇంకేం అగ్నిగుండమైన ఆహ్లాదంగా ఉంటుంది. ఈ రోజు వరకు మరి ఎన్నో శ్రమలు ఎదురైనా కూడా ఇలా ఆనందంగా, సంతోషంగా, నవ్వుతా, కదిలిస్తా, అనేక మందిని ప్రభు కొరకు కదిలిస్తా, ఇలాగా సంతోషంగా నా మనుగడ సాగుతుందంటే కారణం ఏంటో తెలుసా? నాతో ఆయన ఉన్నాడు. లేకపోతే నేను ఏడిసి మిమ్మల్ని ఏడిపించేవాడిని, మొత్తం కలిసి కూర్చొని ఏడిచేవాళ్ళం. ఈ సంతోషం నా జీవితంలో ఎట్లా ఉండేది? మీరు అనుభవించిన వాటికంటే ఎక్కువైనవేవో ఎన్నో నాకు వచ్చినాయి. కానీ ఎన్నొచ్చినా నా ధైర్యం ఒకటే, నన్ను ప్రేమించే ప్రభు నాకు తోడై ఉన్నాడు. అన్నిటి నుంచి ఆయనే నన్ను విడిపిస్తాడు, కాపాడుతాడు. నాకు భరోసా ఉంది.
అదే భరోసా నీకుంటే అదే సంతోషం, అదే స్థిరమైన పునాది. ప్రభా, ఎలాంటి అగ్నికైనా నేను సిద్ధం, కానీ నాతో నువ్వు ఉంటావు, అంతే. ఈరోజు మీలో ఇబ్బంది బాగా, కనీసం ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఇంట్లో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, అప్పుల పాలైపోయి ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా కదిలించండి. రైట్. మరి మీకు కోపం రావట్లేదా దేవుని మీద? ఏమండి, లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి, మీరు జూమ్లో కనపడుతున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు, ఎందుకు ఇవాళ పాపం? ఏమంటే మీకు కోపం రాలేదా? అప్పులను బట్టి, ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, అనుకున్న ప్రయత్నాలు విఫలమయ్యేదాన్ని బట్టి మీకు కోపం రావట్లేదా? చిరాకు రావట్లేదా? ఏం చేశాడు నాకు దేవుడు అనాలనిపించట్లేదా? అనిపించలేదు అంటే చేతులు అడ్డంగా ఓపెన్, లేదా అట్ట అనిపించలేదు మాకని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనిపించలేదు? ఎందుకు అనిపించలేదంటే ఒక్కటే కారణం, ఆయన నన్ను ప్రేమించిన వాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు. ఆయనకు తెలియకుండా ఈ పరిస్థితులు నాకు వచ్చినాయా? తెలియకుండా వచ్చినాయా? తెలిసే వచ్చినాయి. తెలిసే వచ్చినాయి అంటే అనవసరంగా వచ్చినాయా, అవసరాన్ని బట్టి వచ్చినాయా? ఖతం. ఈ అవసరం, అందుకే ఆయన అనుమతించాడు. అనుమతించినట్లే తొలగించగలడు. ఆయన నాకుంటే చాలు. ఆయన నాకుంటే చాలు, ఆయన ఉంటే చాలు, ఎన్నైనా భరిస్తా. ఇవన్నీ పాటల్లో మెన్షన్ చేశానండి, పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఇప్పుడు నేను చెప్పిన సందేశంలో చాలా విషయాలు పాటల్లో మెన్షన్ చేశాను నేను. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు, కలతలలు నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. దాని అర్థం ఏంటి? కలతలున్నా నేనేం కలవరపడను. నీ తలపుల్లో ఉన్నాను చూడు, నీ ఆలోచనలో ఉన్నాను చూడు, నాతో నువ్వు ఉన్నావు చూడు, నాకు అంతే చాలు. నీకు ఎన్నైనా అలా వెళ్ళిపోతా ప్రభా, నీకు స్తోత్రం. అది పట్టు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో, కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండాదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి సన్నిధి నాతో రావాలి. దేవునికి మహిమ. విశ్వాసులారా, మీరు కలిగి ఉండాల్సిన పునాది ఇది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి. రోగం తగ్గితే దేవుడా, అనుకున్నది జరిగితే దేవుడా, అప్పులు తీరితే దేవుడా, మనం అనుకున్న వాళ్ళు బతికితే దేవుడా, పోయినా కూడా కదా, పోతేనా నేను కూడా పోతా అంటావా? పోయినోళ్ళు పోయినా నేను మాత్రం యేసుతోనే. రెండవది, విశ్వాసులకు ఇది పునాది. సేవకుడా, నీ బిడ్డలకు నువ్వు వేయాల్సినటువంటి పునాది.
సత్యం అనే పునాది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనే పునాది. వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి దేవుని కొరకు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఈ పునాది నువ్వు కలిగి ఉండాలి, ఆత్మీయ బిడ్డలకు కూడా అది వెయ్యాలి. 2 లాస్ట్ మాట ఒకటి చెప్పి ఇక నేను ముగిస్తాను. కొంతమందికి పునాదులు ఉన్నాయి, మేము కూడా పునాదుల మీదే కట్టబడ్డాము అని అనుకుంటున్నారు, కానీ తేడా పునాదులు ఉన్నాయి కొంతమందికి. ఇది సీనియర్స్కి చెప్తున్నాను నేను. ఈరోజు బాప్తీసం పొందడానికి వచ్చే జూనియర్స్కే కాదు, సీనియర్స్కి చెప్తున్నాను. కొంతమందికి పునాదులు వేయబడ్డాయి, కానీ నకిలీ పునాదులు వేయబడ్డాయి. అవి వెలుచూపులకి పటిష్టమైన పునాదుల్లో బిల్డప్ కనపడుతున్నాయి, కానీ తేడా పునాదులు. అందులో కొన్ని రకాల సిద్ధాంత వైరుధ్యాలు. ఏమండి, వాళ్ళు అనుకుంటున్నారు, దుర్బోధలో ఉండి కూడా ఏమనుకుంటున్నారు తెలుసా, మేము మంచి పునాది మీద ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు తప్పుడు బోధలో ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. మేము అద్భుతమైన పునాది మీద ఉన్నాం, మిగిలిన వాళ్ళందరూ తేడా పునాదుల మీద ఉన్నారని అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వేసుకున్న పునాది సరైందిగా లేదు, వాళ్ళకు వేయబడిన పునాది కూడా సరైందిగా లేదు. కానీ ఏం చేద్దాం, వీళ్ళు పరిశోధించరు బైబిల్ని, వీళ్ళు ధ్యానించరు, వీళ్ళు గమనించరు, వీళ్ళు వాళ్ళకి వేయబడ్డ పునాదులనే పట్టుకొని ఊగులాడుతున్నారు. కానీ కొంచెం ఆ ప్రాకారం నుంచి బయటకు వచ్చి బైబిల్ని వ్యక్తిగతంగా ధ్యానించిన అనుభవాలు అయితే వీళ్ళకుండవు. ఉదాహరణకి భాషలు మాట్లాడే విషయం తీసుకుందాం. కొన్ని సంఘాలు ఏం బోధించినాయి అంటే, నువ్వు ఒరిజినల్గా పరిశుద్ధాత్మను పొందితే ఖచ్చితంగా భాషలు మాట్లాడతావు, నువ్వు భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మను పొందనట్టే అని బోధించే సంఘాలు ఉన్నాయి. నువ్వు పరిశుద్ధాత్మను పొందితే ఖచ్చితంగా భాషలు మాట్లాడి తీరతావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే భాషలు రావు. మరి అప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నాకు భాషలు రావు కదా, అప్పుడు నేను పరిశుద్ధాత్మను కలిగి లేనా, నేను కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంటుంది. మీరు ఎంతమంది ఉన్నారు ఈ మాట, భాషలో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, భాషలో మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు అనే బోధ ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి, ఇట్లా కదిలించండి. రైట్, లైవ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఊపుతున్నారు. రైట్, సంతోషం. వినండి, భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా రక్షకుడు, నా పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు అని ఎంతమంది నమ్ముతున్నారో చేతులు ఎత్తండి. 1 దించండి. నేను యేసు ప్రభు మాట చొప్పున మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతాను, నేను యేసు ప్రభుని వెంబడిస్తాను, యేసు ప్రభువే నా ఏకైక దైవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, కొంతమంది పొందారు, ఇప్పుడు కొంతమంది చాలామంది పొందడానికి వచ్చారు. రైట్, ఇలా మీరు ఒప్పుకున్నారు, సిద్ధపడ్డారు అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. ఓకే, అందుకు సందేహం లేదు. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక వ్యక్తి యేసు ప్రభు అని ఒప్పుకున్నాడు అంటే పరిశుద్ధాత్మ వల్లనే తప్ప లేకపోతే ఒప్పుకోడు అని రాస్తుంది. యేసు నా ప్రభు అని ఒకడు ఒప్పుకొని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం దాకా వచ్చాడంటే అతడు పరిశుద్ధాత్మ వలననే ఆ పని చేశాడు, లేకపోతే సాధ్యం కాదు అని మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు, మీరందరూ ఒప్పుకున్నారంటే ఇప్పుడు ఎవరి వల్ల ఒప్పుకున్నారు? మీరు ఆయన ఒప్పిస్తే ఒప్పుకున్నారా, లేదా మీ అంతా మీరు ఒప్పుకున్నారా? లోకంలో పోయి ఒకడు ఒప్పించు, నువ్వు ఒప్పుకోడు. ఒకవేళ మాట వరుసకి ఆయన కూడా ఒక దేవుడు అన్నా, మరి రామ్ బాప్తీసం పొందంటే నేను ఎందుకు వస్తా, పోరా బాబు అంటాడు. కానీ అలా కాకుండా నువ్వు వచ్చావంటే పరిశుద్ధాత్మ నీ లోనికి వచ్చాడు, నిన్ను ఒప్పించాడు, ఇక్కడ దాకా నిన్ను ఆయన రప్పించాడు. ఆల్రెడీ నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. ఇకపోతే అభిషేకం, ఆత్మాభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములో వారు భాషలు మాట్లాడినట్టుంది. కానీ తర్వాత ఇదే పత్రికలో
పౌలు రాసినటువంటి 1 కొరింథీ పత్రిక 12లో ఏమన్నాడో తెలుసా? భాషలు మాట్లాడుట అనేది 9 కృపావరములలో ఒక వరము అన్నాడు. అదే 12వ అధ్యాయము 24వ వచనం నుంచి కిందికి చదివితే 28వ వచనం నుంచి చూస్తే అందరూ భాషలు మాట్లాడుచున్నారా అని అడిగాడు. అందరూ ప్రవక్తలా? అందరూ అపోస్తలులా? అందరూ బోధకుల? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? అంటే దాని అర్థం ఏంటి? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? లేదు కదా అని పౌలు చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? భాషలు అనేది 9 కృపావరములు చెప్పబడినటువంటి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7లో చెప్పబడిన 9 కృపావరాల్లో ఒక వరము భాషలు మాట్లాడుట, మరొక వరం భాషలకు అర్థం చెప్పుట. ఇక్కడ ఏమంటాడంటే కృపావరాలు 9 ఉన్నాయి అక్కడ చెప్పిన చోట. ఆ 9 ఒకళ్ళకి భాషలు ఇవ్వచ్చు దేవుడు, కొంతమందికి విశ్వాసం అనే వరం ఇవ్వచ్చు, కొంతమందికి భాషలకు అర్థం చెప్పే శక్తి ఇవ్వచ్చు, కొంతమందికి బుద్ధివాక్య జ్ఞానాన్ని ఇవ్వచ్చు, కొంతమందికి జ్ఞానవాక్య జ్ఞానాన్ని ఇవ్వచ్చు, కొంతమందికి స్వస్థపరిచే వరముని ఇవ్వచ్చు. కానీ అందరికీ భాషలు ఇస్తాడని ఉందా? పెద్దగా చెప్పండి. మరి ఇదేందండి అందరికీ పులిమేర? దీన్ని భాష మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ అసలు లేనట్టే నీకు అని బోధిస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఏం పునాది? ఇది సత్యమైన పునాదా, పొరపాటు పునాదా? ఏం పునాది ఇది? అందరూ భాషలు మాట్లాడరని పౌలు చెప్పాడు. కొందరికే. నీకు భాషలు మాట్లాడే వరం లేకపోవచ్చు, విశ్వాస వరం ఉండి ఉండొచ్చు నీకు, లేదా స్వస్థపరిచే వరం ఇచ్చి ఉండొచ్చు దేవుడు నీకు. స్వస్థపరిచే వరం పొందినవాడు ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగిద్ది, కానీ వాడు భాషలు మాట్లాడు. కానీ అతడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నవాడే. సహోదరులు భక్త సింగ్ గారు ఉన్నారు, ఆయన భాషలో మాట్లాడలా. ఆయన మాట్లాడినట్టు నేను వినలా ఒక మాట. మరి ఆయన ఎంత పరిచర్య చేశాడు చూడండి. మరి పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే అంత పరిచర్య చేశాడా? అంత పరిచర్య చేశాడా పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే? మరి ఆయన భాషలో మాట్లాడట్లేదు అంటే వీళ్ళ లెక్కలో ఇక భక్త సింగ్ గారి సేవ కానట్టే. వీళ్ళ లెక్కలో భక్త సింగ్ గారు ఆత్మ లేనివాడైనట్టే. తప్పు కదా? 9 కృపావరాల్లో భాషల వరం ఒకటి, అర్థం చెప్పే వరం ఒకటి, అవి 2 లేకపోతే స్వస్థపరిచే వరం ఇచ్చి ఉండొచ్చు, బుద్ధివాక్య జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే విశ్వాసం అనే వరం ఇచ్చి ఉండొచ్చు. ఏదో ఒకటి నీకుండి ఉండొచ్చు. అది దేవుని అభిషేకమై నీకు ఉండొచ్చు. అంతేగాని భాష మాట్లాడితేనే ఆత్మాభిషేకం ఉన్నట్టు, మాట్లాడకపోతే అసలు ఆత్మే లేనట్టు అనే బోధ, ఆ పునాదే సరైంది కాదు. అది సత్య సంబంధమైంది కాదు కాదు కాదు. నేను లేఖనం చూపించి మాట్లాడా. దేవునికి స్తోత్రం. ఇలాగ కొంతమంది పారంపర్యంగా వచ్చినటువంటి పునాదుల్లో కొన్ని తేడా పునాదులు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళకి చెప్పినా మారట్లా. ఇది కాదు పద్ధతి, ఇది అని చెప్పినా మారట్లా. మారాలి. పునాదులు ఒకవేళ తేడా పడితే సరి చేసుకోవాలి. అర్థమైందా? కొంతమంది విశ్వాసులు ఉంటారు, మంచి విశ్వాసులే, కానీ చిలకరింపు బాప్తీసమే బాప్తీసం అంటారు. చిలకరింపు బాప్తీసం అయితే బాప్తీసం ఇచ్చి యోహాను యేసుప్రభు ఇద్దరు నీళ్ళలోకి ఎందుకు దిగాలి? శుభ్రంగా యేసుప్రభుని ఒడ్డు నిలబెట్టి ఆయన దోషులతో తీసుకొచ్చి 3 దోషులను ఎత్తిన పోతే అయిపోయిందిగా. కానీ బాప్తీసం పొందేటప్పుడు ఆయన నీటిలోనికి దిగి అని ఉంది. ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి వచ్చిందని ఉంది. నీళ్లలోనికి దిగాడని ఉంది, ఒడ్డుకు వచ్చాడని ఉంది. ఏమంటే నెత్తి మీద 3 దోశలు నీళ్లు పోసుకోవడానికి నీళ్ళలో దిగాల్సిన అవసరం ఏముందండి? చూడండి ఏముందో. మత్తయి సువార్త చూసినా చూడండి, లూకా సువార్త చూసినా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడు కిందికి, తొందరగా చూడండి. 3:13. ఆ సమయమున లేకపోతే
15వ వచనం నుంచి చదువు. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఆగక్కడ, ఎక్కడి నుంచి వచ్చాడు? నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు అని ఉంది. నెత్తి మీద 3 దోశలు నీళ్లు పోపించుకునే దానికి నీళ్లలో దిగి సగం నడువులా తడవటం ఎందుకండి? 3 దోశలు నెత్తిన పోసుకుంటే అయిపోయేదానికి మనిషి మొత్తం మునగటం దేనికి? నీళ్ళలో పోవటం దేనికి? బట్టలను తడుపుకోవడం దేనికి? అంటే ఏ బాప్తిజం పొంది ఉండొచ్చు? చిలకరింప, ముంచుట. అది అసలు బాప్తిజో అనే పదానికి అర్థమే ముంచుట అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిజం అనే పదానికి అర్థమే ముంచుట అని. కానీ ఏం చేద్దాం, కొంతమంది ఒప్పుకోరు. శాలేమన్న అంటే అభిమానమే, కానీ శాలేమన్న అమ్మ ముంచుట బాప్తిజమే అసలైన బాప్తిజం అన్నావు అనుకో, ఇక్కడే కొంచెం అదొక్కటి చెప్పకపోతే బాగుండు ఆయన. ఇప్పుడు ఏదో మేము చిలకరింపు పొందాం సరిపోయింది, ఇంకెందుకు అట్లా సరిపోయింది, అంత వదిలిపెడితే అయిపోయింది కదా అంటే అది వాక్యానుసారమైన బాప్తిజమో కాదు. బాప్తిస్మములో ఒక పోలిక కనపడాలి. ఒక వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడిన అనుభవం, తిరిగి లేచిన అనుభవం. ఈ 2 అనుభవాలు, నీళ్లలో ముంచబడుట ద్వారా పాతి పెట్టబడిన అనుభవం, తిరిగి లేపుట ద్వారా తిరిగి లేచిన అనుభవం, పునరుద్ధానపు అనుభవం. 2 అనుభవాలు ముంచట బాప్తిస్మంలో కనిపిస్తాయి కానీ చిలకరింపులో కనపడవు. కాబట్టి ముంచట బాప్తిస్మం సరైన బాప్తిస్మం. అలా తీసుకోండి అన్నాం అనుకో, నిన్నగాక మొన్న వచ్చాడు అన్న. అసలు ఎప్పుడుది ఇది? ఏనాటిదంటే పారంపర్యాన్ని చూస్తావా, తాతల నాటిదని చూస్తావా, లేకపోతే వాక్యాన్ని చూస్తావా? దేన్ని చూస్తావు? మరి వాక్యం ప్రకారం నువ్వు పునాదిని సరి చేసుకోవాలి అవసరమైతే, అంతేగాని మొరాయించకూడదు కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు వేసుకున్న పునాదులు అక్కడే కూర్చున్నారు. అట్లాగున్న పునాదులు ఒకవేళ తేడాలుంటే సరి చూసుకొని సత్య సంబంధమైన పునాది మీద కట్టబడేటట్టు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు జాగ్రత్త పడాలి. ఇది 3వ సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలందరూ. ఇది 3వ సంగతి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకు కొనసాగాలి. మనం ఏ ఆత్మీయతలో కట్టబడుతున్నాం, ఏ ఉపదేశంలో కట్టబడుతున్నాం, బాప్తిసం విషయంలో మనం ఏం కలిగి ఉన్నాం, యేసు ప్రభు దేవత్వ విషయంలో మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదనే పునాదిలో ఉన్నారు. యేసు ప్రభు దేవుడు కాదంటారు. అదేం పునాది? ఇలా తప్పుడు పునాదుల్లో కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు సంపూర్ణ మానవుడు అన్నది ఎంత నిజమో, ఆయన సంపూర్ణమైన దేవుడు అన్నది కూడా అంతే నిజం. హల్లెలూయా. ఇలాగున సిద్ధాంతపరమైన విషయాల్లో కూడా పునాదులు కాస్త తేడాలుంటే సరిచూసుకొని క్రమపరుచుకొని, సేవకుడు క్రమపరుచుకోవాలి, విశ్వాసులు కూడా క్రమపరుచుకొని ఒక క్రమమైన రీతిలో పునాదులు వేసుకోవాలి. ఎందుకంటే రేపు ఒకడు కట్టిన పని పునాది మీద నిలిస్తేనే బహుమానం అన్నాడు అక్కడ, లేకపోతే లేదు. ఈ విషయాలు కూడా జాగ్రత్త పడదాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమె